రాయలసీమ ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రం. మరి దేవాలయాలకు, ఆశ్రమాలకు, అదే రకంగా మఠాలకు, మరి రాయలసీమ ఒక కేంద్రంగా అనాదిగా ధర్మాన్ని, ఆచారాలను కాపాడుకుంటూ వస్తూ ఉన్నటువంటి ప్రాంతం ఇది. దాంతోపాటుగా ఎన్నో జీవ సమాధులు, బతికుండగానే సమాధి అయినటువంటి మరి యోగ విద్య ఈ ప్రాంతంలోనే ఉన్నటువంటిది చాలామందికి తెలియదు. మరి దాంట్లో ప్రత్యేకంగా శైవ క్షేత్రం, మరి ఈ క్షేత్రం ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి శ్రీశైలం, మహానంది లాంటి క్షేత్రాలు మన రాయలసీమలో కర్నూలులో ఉండడం మనము చేసుకున్నటువంటి పుణ్యం. మనం అదృష్టవంతులం. ఈరోజు శ్రీశైలం దేవస్థానంలో జరుగుతూ ఉన్నటువంటి అవకతవకలను గురించి మీ దృష్టికి తీసుకురావడం, మీ ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి శివభక్తుల దృష్టికి, అదే రకంగా ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగువారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది మీ సహకారంతో. ముఖ్యంగా దేవునికి ఇచ్చినటువంటి సొమ్ము, అది హుండీ డబ్బు కావచ్చు, లేకపోతే దర్శన టికెట్లు కావచ్చు, మీ అందరికీ తెలుసు, చాలా వైరల్ అయింది. ఈ ప్రపంచంలో మళ్ళీ రిపీట్ చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఎక్కడెక్కడ భక్తులు సమర్పిస్తున్నారో తల నీలాల కాడి నుంచి అన్నీ కూడా దోపిడీ చేశారు, చేస్తూ ఉన్నారు. ఇదంతా నేను చెప్పడమే కాదు, మరి అక్కడ జరిగినటువంటి ఈ అవకతవకల మీద ఈవో గారు, కొత్తగా వచ్చిన ఈవో, ఆయన స్పందించడం, పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం, అవన్నీ కూడా బయటపడ్డం. కొంత మాత్రమే బయటపడి, మిగతాదంతా కూడా ఇంకా చాలా ఉంది బయటపడాల్సింది. నేను మొన్ననే చెప్పాను, నేను అనకొండలను వదిలిపెట్టి వానపాములను పట్టుకున్నారు. మీరు చూస్తున్నారో లేదో, ఇన్ని కోట్ల రూపాయల దేవుని సొమ్ము, భక్తుల సొమ్ము కొట్టుకపోతే 3 రోజులకే బెయిల్ ఇచ్చేటటువంటి సెక్షన్స్తో కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఏసీబీకి ఒప్పచెప్పడం, ప్రభుత్వం కొన్ని ఆదేశాలు జారీ చేసి ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో వారి మీద యాక్షన్ తీసుకొని క్రిమినల్ కేసులు పెట్టమని. ఈరోజు శ్రీశైలం ఒక 20 సంవత్సరాల కిందట ఉన్న ధర్మం కానీ, ఆచారాలు కానీ శ్రీశైలంలో ఇప్పుడు లేవు. ఒక సంవత్సరం తర్వాత సంవత్సరం అక్కడ ఉన్న పరిస్థితులు అన్నీ మారిపోతూ ఉన్నాయి. అక్కడ కర్ణాటక భక్తులు, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన భక్తులు, కర్నూలు జిల్లా భక్తులు, మహారాష్ట్ర నుంచి వచ్చిన భక్తులు, ఢిల్లీ, బాంబే నుంచి వచ్చే భక్తులు ఈరోజు చాలా మటుకు సర్వనాశనం చేసి పెట్టారు ఈ ధర్మాన్ని. మీకు తెలియదు, అక్కడ శ్రీశైలంలో కేవలం మనం చూస్తున్నటువంటి మనుషులే కాదు ఉండేది,
సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి ఎంతోమంది అవధూతలు, ఎంతోమంది ఆ శ్రీశైలంలో ఒక పవిత్ర స్థానంలో కనపడని శక్తులు ఎన్నో ఉన్నాయి అక్కడ. అటువంటి శ్రీశైలం ఈరోజు సర్వనాశనం చేసి పెట్టి అన్య మతస్థులు వచ్చి అక్కడ తిష్ట వేసుకొని రాజకీయ నాయకులు జొరబడి వాళ్ళ అనుచరులను అక్కడ ప్రోత్సహిస్తూ అక్కడ గ్యాంగులను తయారు చేసి రౌడీలను పెట్టి రౌడీ మూకలను మేపుతూ శ్రీశైలం దేవస్థానాన్ని కబ్జా చేసి పారేశారు. అక్కడ శ్రీశైలం దేవస్థానంలో అన్యమతస్థులు వాళ్ళకు స్థానమే లేదు. ఈరోజు ఆ శ్రీశైలాన్ని భ్రష్టు పట్టించారు. శివుణ్ణి నమ్ముకొని ఉండే వాళ్ళకంటే అసలు హైందవ ధర్మాన్ని పాటించేటటువంటి వాళ్ళే ఎక్కువగా ఉన్నారు ఈనాడు శ్రీశైలంలో. ఇది రాజకీయ నాయకుల యొక్క ప్రోద్బలంతో, రాజకీయ నాయకుల స్వార్థంతో ఈరోజు సర్వనాశనం చేసి పెట్టారు శ్రీశైలాన్ని. తూతు మంత్రంగా ఎంక్వైరీలు, తూతు మంత్రంగా కేసులు, తూతు మంత్రంగా సస్పెన్షన్లు. మేము ఒకటే అడుగుతున్నాం, కాంట్రాక్టు పేర్ల మీద ఎన్ని వందల కోట్లు కొట్టేశారో బయటపడాల్సినటువంటి అవసరం ఉంది. మీరు చేసిన పనులు ఎన్ని పనులు అక్కడ ఉన్నాయో చూపించాల్సినటువంటి అవసరం ఉంది. ఖర్చు పెట్టిన వాటికి లెక్కలు కట్టాల్సినటువంటి అవసరం ఉంది. షాపులు ఎన్నిటికీ టెండర్లు పాడారు. ఎన్ని రాజకీయ నాయకులు చెప్తే దారాదత్తం చేశారు. ఇవన్నీ కూడా తేలాల్సినటువంటిది ఉంది. మేము అందుకే మహానందిలో శ్రీశైలంలో జరుగుతూ ఉన్నటువంటి మరి అవకతవకలు, దోపిడీ, హైందవ ధర్మానికి విఘాతం కలిగించేటటువంటి వ్యవహారాలు ఈరోజు వాటి మీద మేము అన్నిటిని కూడా ప్రపంచ దృష్టికి వెళ్ళాలి అని చెప్పి ఒక రథయాత్ర మహానంది నుంచి శ్రీశైలం వరకు వెళ్ళాలని బీజేపీ పార్టీ తరఫున మేము అనౌన్స్ చేశాం. ఈ కోవిడ్ వల్ల ఇది క్లియర్ అయితే తప్ప పర్మిషన్స్ వచ్చే పరిస్థితి లేదు. ఈలోగా చాలా బాధాకరమైనటువంటి విషయం, సిగ్గులేదా అని అడుగుతా ఉన్నా. ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి గారు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అదే రకంగా జిల్లా యంత్రాంగం, కలెక్టర్ కావచ్చు, ఎస్పీ కావచ్చు, ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు కావచ్చు, మీరు మేల్కోరా అని అడుగుతా ఉన్నా. మీరు చర్యలు తీసుకోరా అని అడుగుతా ఉన్నా. శ్రీశైలం మల్లన్న స్వామిని నమ్మరా మీరు అని అడుగుతా ఉన్నా. అమ్మవారిని నమ్మడం లేదా మీరు అని అడుగుతా ఉన్నా. మా ధర్మాన్ని కాపాడరా మీరు అని అడుగుతా ఉన్నా. శిల్పా చక్రపాణి రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు స్పందించమని అడిగారు. అక్కడ రజాక్ అని, రఫీ అని చక్రపాణి రెడ్డి గారి శిష్యులు అక్కడ తిష్ట వేసుకున్నారు. శ్రీశైలంలో ఉన్న అనాదిగా వస్తున్న ధర్మాన్ని పాడు చేస్తున్నారు.
కాపాడమని చెప్పి అడిగా. కానీ నిన్న నా దగ్గర ఫొటోస్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి. మా వాళ్ళు ఇంకేం చేస్తాం, అక్కడ ప్రైవేట్ సెక్యూరిటీ అంతా వాళ్ళే. పోలీస్ డిపార్ట్మెంట్కు మరి అనేక రకాలుగా ఇబ్బందులు కల్పిస్తున్నారు. నిన్న జరిగిన వ్యవహారంలో మా వాళ్ళు ప్రైవేట్ సెక్యూరిటీ దృష్టికి తీసుకెళ్ళి రజాక్, శిల్పా చక్రపాణి రెడ్డి అనుచరులు, రఫీ అనుచరులు నిన్న 100 కేజీల మాంసం, చికెను, పొట్టేలి మాంసం, గొడ్డు మాంసం శ్రీశైలానికి తీసుకెళ్తుంటే నిన్న సాక్షి గణపతి దగ్గర, టోల్ గేటు చెక్ పోస్ట్ దగ్గర నిన్న పట్టుకోవడం జరిగింది. మాంసము, మద్యము విచ్చలవిడిగా శ్రీశైలంలో. ఈరోజు వీళ్ళ యొక్క ఈరోజు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఆశీర్వాదాలతో, చలవతో మాంసము, మద్యము ఈరోజు శ్రీశైలంలో విచ్చలవిడిగా అమ్మడం, విచ్చలవిడిగా వ్యాపారం చేయడం, విచ్చలవిడిగా మద్యం సేవించడం, మాంసం తినడం నిన్న పట్టుకున్నారు. ఏం సమాధానం చెప్తారు ఎమ్మెల్యే గారు? ఏం సమాధానం చెప్తారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు? మీకు అన్ని కూడా నేను వాట్సాప్ చేస్తాను, నేను ఫొటోస్, వీడియోస్. నిన్న పొద్దున పట్టుకున్నారు. దాదాపుగా వాళ్ళ వెహికల్ నంబర్స్తో పాటుగా ఫొటోస్ దింపి పంపించారు. మీకు అందరికీ కూడా నేను వాటన్నిటిని పాస్ చేస్తాను. నేను ముఖ్యంగా ఈరోజు మేము చెప్తూనే వస్తున్నాం, రఫీ, రజాక్ ఇంకా కొంతమంది ఈ యొక్క శ్రీశైలం మొత్తం ఇక్కడ ఉన్నటువంటి భక్తి, ధర్మం అన్నీ కూడా నాశనం చేసి పెడుతున్నారు. వాళ్ళు అక్కడి నుంచి పంపియండి, చర్యలు తీసుకోండి అని పదే పదే చెప్పాం. చక్రపాణి రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు, శ్రీశైలం దేవస్థానం చైర్మన్, మీరు ఏం సమాధానం చెప్తారు అని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పట్టుకున్నటువంటి ప్రైవేట్ సెక్యూరిటీ వాళ్ళు, మా వాళ్ళు పట్టుకుంటే వాటిని పోలీస్ స్టేషన్కు ఒప్పచెప్తే, ఆ పోలీస్ స్టేషన్కు ఒప్పచెప్పిన వాళ్ళను నామమాత్రంగా ఫైన్ వేసి వదిలిపెట్టారు. ఈరోజు ఈ ఫోటోస్ చూస్తే ఏంటి, మనం అసలు శ్రీశైలం వెళ్ళాలా వద్దా? మల్లన్నకు ఇంతో అంతో సమర్పించాలా వద్దా? శ్రీశైలంలో ఉన్నటువంటి పవిత్రత, గతంలో ఉన్న పవిత్రత ఇప్పుడు ఉందా? ఈ పట్టుకున్నటువంటి వాటి ఫొటోస్ అన్నీ కూడా ఫొటోస్, వీడియోస్తో పాటుగా మా దగ్గర ఉన్నాయి. మాంసం దొరికింది, ఊరికే మాంసం అని రాసుకున్నది. ఏం మాంసం అది? అడవి జంతువుల మాంసమా?
పొట్టేలి మాంసమా, చికెనా, లేకపోతే ఆవు మాంసమా తేలాల్సినటువంటి అవసరం కూడా ఉంది. వీళ్ళంతా రజాక్ అనుచరు. ఈ మాంసాన్ని మొత్తము అధికారంలో ఉన్నటువంటి వాళ్లకు అందరికీ కూడా పార్టీలు డిన్నర్లు చేసుకునేదానికి, వ్యాపారం చేసుకునేదానికి మొత్తం కూడా శ్రీశైలంలో భ్రష్టు పట్టించారు. పట్టించుకునే నాదుడు లేడు. వదిలేయండి, ఇంకెందుకు చెప్పండి, అనౌన్స్ చేయండి. ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, అనౌన్స్ చేయండి. శ్రీశైలంలో ధర్మం మారిపోయింది. ఇక్కడ అనాదిగా వస్తున్న ధర్మం లేదు. ఈ ధర్మం కాదు, ఈ కొత్త ధర్మాన్ని మేము పెట్టాం. మాంసం తినొచ్చు, మద్యం తాగొచ్చు, వ్యభిచారం చేసుకోవచ్చు అని అనౌన్స్ చేయమన్నాడు. ఇంతకంటే దుర్మార్గం ఇంకోట్లేదు. చూద్దాం, ప్రజలు ఊరుకుంటారేమో. చట్టాలు మార్చండి. మాంసము, మద్యానికి, వ్యభిచారానికి అనుమతులు ఇవ్వండి. సిగ్గు లేదా అని అడుగుతా ఉన్నా. లేదు. శ్రీశైలం మేము కాపాడలేము అంటే మరి కాడి కింద పారేయండి. మా ధర్మాన్ని మేము కాపాడుకునే దానికి లక్షల మంది ఉన్నారు ఈరోజు. ఏమనుకుంటున్నారు మీరు? మాంసం పట్టుకున్నారు నిన్న. ఇది నిరాఘాటంగా జరుగుతా ఉంది. టన్నుల మాంసం వస్తా ఉంది. ప్రతి నెల టన్నులే. అదే పనిగా ధర్మాన్ని నాశనం చేసేదానికి అదే పనిగా గోమాంసాన్ని, గొడ్డు మాంసాన్ని కూడా శ్రీశైలానికి చేరుస్తున్నారని తెలుస్తా ఉంది. దీని మీద చర్యలు తీసుకుంటారా లేదా? శ్రీశైలం ధర్మాన్ని కాపాడతారా లేదా? అక్కడున్న ఆచారాలను మీరు కాపాడే మీ శక్తి ఉందా లేదా? మీకు ఒక వీడియో చూపిస్తాను నేను. మీరు సీజ్ చేసినటువంటి మాంసం, అది ఏం మాంసమో తేలాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరు వాళ్ళు అని తేలాల్సినటువంటి అవసరం. ఎవరి ఆశీస్సులతో అక్కడ ఈ మాంసం శ్రీశైలానికి తెస్తున్నారో తేలాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో క్లిప్పింగ్, ఫోటోస్ అన్ని మీకు పంపిస్తాను నేను. మీడియా గ్రూప్లో పెడతాను నేను. ఆధారాలతో పాటుగా ఈరోజు మా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చి పట్టించారని వాళ్ళను తంతాం, పొడుస్తాం. శ్రీశైలంలో ఉండకూడదంట వాళ్ళు, సున్నిపెంటలో ఉండకూడదంట వాళ్ళు. పట్టించినోడు వెళ్ళిపోవాలా? మాంసం, మద్యం దాగి మాంసం తినేవాడు అడుగుతారా? ఎందుకయ్యా? జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఒకటి అడుగుతా ఉన్నా. మీరు ఏమైనా చట్టాలు మార్చారా? మాంసానికి, మద్యానికి పర్మిషన్ ఇచ్చారా? శ్రీశైలానికి రజాక్కు, రఫీకి మీరు విచ్చలవిడిగా మాంసం తినండి, మద్యం తాగండి మీరు అని ఏమన్నా పూర్తి స్థాయిలో వాళ్లకు మరి పర్మిషన్ ఇచ్చారా? చెప్పండి. ఎందుకు ఊరికే? ఇంకా సార్ ఊరికే కాదు జగన్మోహన్ రెడ్డి గారు, ఇది భారతదేశంలో నలుమూలలకు తిరిగి జరుగుతున్న వ్యవహారాలను
ఖచ్చితంగా మా ధర్మాన్ని మేము కాపాడుకుంటాం. ఎక్కడెక్కడైతే ఇటువంటి జరుగుతున్న శ్రీశైలంలో జరుగుతున్నాయో వీటి మీద నలుమూలలా తిరిగి మీ నైజం, మీరు చేస్తున్నటువంటి వ్యవహారం హైందవ ధర్మాన్ని ఏ రకంగా దెబ్బతీయాలో చేస్తున్న వ్యవహారాలను అందరి దగ్గరికి పోయి ప్రచారం చేస్తాము, దేశమంతా తిరుగుతాము. ఖచ్చితంగా మా ధర్మాన్ని మేము కాపాడుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు ఏం చెప్తారో చెప్పమనండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారో చెప్పమనండి. శిల్పా చక్రపాణి రెడ్డి గారు ఏం చెప్తారో చెప్పమనండి. మాంసం కాదది, మా వాళ్ళు కాదంటాడు. ఇంత జరుగుతా అవినీతి బయటపడింది, ఇంకా బయటపడాల్సినటువంటిది ఉంది. ఇంత జరుగుతూ ఉంటే నేను మొదటి నుంచి చెప్తున్నా పోయిందని చెప్పి ఈరోజు చర్యలు తీసుకుంటున్నారా? మీరు ఫైన్ వేసి వదిలిపెట్టారా? తప్పనిసరిగా ఈ ఆధారాలతో ఖచ్చితంగా దేశవ్యాప్తంగా శ్రీశైలంలో మహానందిలో జరుగుతున్నటువంటి అక్రమాల మీద, అధర్మం మీద ఎండగట్టు ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ క్లిప్పింగ్స్ అన్ని మీకు పంపిస్తాం. ఎమ్మెల్యే గారు ఆయన భుజాన వేసుకున్నారు. అక్కడ రజాకు, రఫీ, అన్యమతస్తులు ఉన్నారు అని అంటే వాళ్ళని వెనకేసుకొస్తాడు. కానీ అక్కడ అవును జరుగుతుంది, దీన్ని సరిదిద్దాలి, లేకుంటే పాపం చుట్టుకుంటుంది అన్నటువంటిది మాత్రం లేదు. అనుభవించాల్సిందే. ఖచ్చితంగా ఎవరైనా సరే తిండోడు ఇటువంటి అక్రమాలు చేసినోడు శిఖరం దాటడు అని ఉంది నానుడి. మీది కూడా అంతే. నేను ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తా ఉన్నా, ఎందుకు మీరు వదిలేస్తున్నారు శ్రీశైలాన్ని, దేవస్థానాలను ఎందుకు మీరు పట్టించుకోవడం లేదు? ఇది ధర్మం కాదు. ఎంతో మంది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. వెహికల్స్ మీద అన్య మతస్థుల యొక్క వాల్ పోస్టర్లు, పెయింటింగ్స్ అవన్నీ పెట్టుకుంటే వాటికి అనుమతిస్తున్నారు. అది అనుమతి లేదు, అయినా అలో చేస్తున్నారు. ఇంకా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది రాజకీయ ప్రెషర్స్తో, ఒత్తిళ్లతో వాళ్ళు అసలు పట్టించుకోవడం లేదు. వాడు మద్యం తెచ్చుకున్నా, లేకపోతే బ్రోతల్స్ తెచ్చుకున్నా, మాంసం తెచ్చుకున్నా పట్టించుకోవడం లేదు. బస్టు పట్టించారు శ్రీశైలాన్ని. శివభక్తులందరూ కూడా, అమ్మవారి భక్తులందరూ కూడా మనమంతా కూడా ఐకమత్యంతో పోరాడి మన ఈ ధర్మాన్ని కాపాడుకోవాలి. ఆ క్షేత్రాన్ని, ఆ క్షేత్రం యొక్క పవిత్రతను కాపాడుకోవాలి, మేల్కోవలసిందిగా నేను మనవి చేస్తా ఉన్నా.